అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం కోరిమిల్లి గ్రామం శివారు చిన్న కోరిమిల్లి గ్రామానికి చెందిన ఇద్దరు ఆకతాయిలు ఈ ఆగస్టు 16 ఆదివారం మధ్యాహ్నం గ్రామంలోని యూపీ స్కూల్ తలుపులు బద్దలు కొట్టారని హెడ్ మాస్టర్ జి శ్రీనివాసరావు మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సీలింగ్ ఫ్యాన్ రెక్కలు వంచారని 3 ట్యూబ్ లైట్లు దొంగలించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అంగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సబ్ ఇన్స్పెక్టర్ హరీష్ కుమార్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారన్నారు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా పాఠశాలకు ప్రహరీ గోడ, వరండాకు ఐరన్ మెస్ అవసరం అవుతాయని హెచ్ఎం జి శ్రీనివాసరావు సంబంధిత ఉన్నత అధికారులకు విజ్ఞప్తి చేశారు. నేను కే రావులపల్లి యూపీ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. నిన్న ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఒక ఇద్దరు పిల్లలు వచ్చి మా యూపీ స్కూల్ తలుపులు పగలగొట్టేసి నానా బీభత్సం చేశారు. నేను సుబ్బారావు గారు రోజు ఉదయం అంగ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఎస్ఐ గారు మధ్యాహ్నం 1 గంటలకు వచ్చారు. వచ్చి అన్ని వివరాలు కూడా రాసుకుని వెళ్ళారు. అబ్బాయి వివరాలు తెలుసుకుని వెళ్ళారు. 3 ఫ్యాన్లు వేయించాం. 3 ఫ్యాన్లో ఒక ఫ్యాన్ని రెక్కలో తీసేసారు. 2 ఫ్యాన్లు కాయిల్ తీసేసారు. అవన్నీ మళ్ళీ బాగు చేయించారు. అదేవిధంగా 3 ట్యూబ్లైట్లు కూడా వేసారు కదా ఈ ఆన్లో. ఈ 3 ట్యూబ్లైట్లు కూడా పగలగొట్టారు. స్కూల్కి ప్రహారీ కూడా లేదు. ప్రహారీ కూడా పెట్టించాలి. అలాగే బెడ్షీట్ కూడా డౌన్లో ఉంది, అది హైట్ చేయాలి. అలాగే ఈ హాల్కి మెస్ లేదు, మెస్ పెట్టించాలి. పెట్టిస్తే స్కూల్ కొంచెం బాగుపడుతుంది. కూడా అందర పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేశారు. వారు అన్ని చర్యలు తీసుకుంటారు, కన్స్ట్రక్షన్ చర్యలు తీసుకుంటారని తెలియజేస్తారు.